మన భారతదేశ విభజన గురించి ప్రతిరోజు మనం ఏదో రకంగా వింటూనే ఉంటున్నాం. మన పుస్తకాల్లో, మన సినిమాల్లో ఎప్పుడో ఒకప్పుడు మనకు వినపడుతూనే ఉంటుంది. ఎవ్వరికీ తెలియని కొన్ని పచ్చి నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఖండ భారతావన్ని రెండుగా వేరు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అలా చేయడానికి ఒక ప్రత్యేక అధికారి అయిన డాక్టర్ సైరిల్ రెడ్క్లిఫ్ని ఆ గవర్నమెంట్ నియమించింది. ఇతడు దేశాన్ని విభజించే ముందు సరిగ్గా కొన్ని రోజులు మాత్రమే భారతదేశానికి వచ్చాడు. అతడికి దేశంలో ఎటువంటి విషయాల మీద అవగాహన లేదు. కేవలం భౌగోళిక శాస్త్రం మీద ఉన్న పట్టుతో మానవ విలువలు మరిచి అజ్ఞానంగా విభజించడం వలన కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. విభజన వలన 14.3 మిలియన్ ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళవలసి వచ్చింది. ఇప్పటికీ ప్రపంచంలో ఇదే అతిపెద్ద వలస ప్రయాణంగా చెప్పబడుతుంది. మౌంట్ బ్యాటన్ ముందుగా పాకిస్తాన్లో సంచరించి అక్కడ వేడుకలు జరుపుకొని తరువాత తిరిగి ఇండియాకి వచ్చి ఆగస్టు 15న స్వాతంత్రానికి ఆమోదం తెలిపాడు. అందుకే పాకిస్తాన్ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు దేశాలకి ఆగస్టు 15నే ఇండిపెండెన్స్ ఇచ్చినట్టు 1947 ఇండిపెండెన్స్ డే యాక్ట్లో రాసి ఉంటుంది. దేశ విభజన సమయంలో గాంధీజీ ఢిల్లీలో లేరు. ఆగస్టు 15, 1947 రోజున గాంధీజీ కలకత్తాలో హిందువులు ముస్లింల మధ్య సయోధ్యని కుదర్చడానికి అక్కడే ఉండవలసి వచ్చింది. రెండు దేశాలు ఆగస్టు 15న స్వాతంత్రం పొందితే ఆగస్టు 17 వరకు దేశ సరిహద్దులు ప్రకటించలేదు బ్రిటిష్ గవర్నమెంట్. 1947 తొలి రోజుల నిర్ణయం ప్రకారం 1948 జూన్ నెలలో దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ గవర్నమెంట్ సిద్ధపడింది. కానీ 1947లో బ్రిటిష్ గవర్నమెంట్ త్వరగా ఇండియాకి స్వాతంత్రం ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అదే వేల మంది ప్రాణాలను బలికొంది. కొంతమంది జ్యోతిష్కుల్ని కూడా పిలిచి ఒక రోజును నిర్ణయించమని, అప్పుడు స్వాతంత్ర దినముని ప్రకటిస్తామని బ్రిటిష్ గవర్నమెంట్ భావించింది. కానీ అనుకోకుండా ఆగస్టు 15నే ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ మాత్రం ఎటు వెళ్లాలో తెలియలేదు. ఎక్కువ మంది ముస్లింలు ఉన్న ఆ దేశం తమలో కలుస్తుందని పాకిస్తాన్ అనుకుంది. కానీ ఆ దేశ రాజు హిందూ అవ్వడం వలన జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో కలిపాడు. అప్పటి నుండి పాకిస్తాన్ ఆ ప్రాంతం మీద ఆశతో ఇండియా మీద దాడులు చేస్తూనే ఉంది. ఇవి పార్టీషన్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.